హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, 5th లెసన్ భౌతిక మరియు రసాయన మార్పులు. ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎస్రే అనే పదం ఏ భాషా పదం? ఆమ్లం అనేది ఎస్రే అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 లాటిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎసిరే అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పులుపు. నెక్స్ట్ క్వశ్చన్, రుచిలో చేదుగా ఉండి తాకినప్పుడు జారెడు స్వభావం కలిగిన వాటిని ఏమంటారు? రుచికి చేదుగాను తాకినప్పుడు జారెడు స్వభావాన్ని కలిగినవి క్షారాలు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు వీటికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 4 సూచికలు. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు అనేవి సూచికలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాలు రుచికి ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 పుల్లగా. ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు అనేవి చేదుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లంగా లేదా క్షారంగా లేని పదార్థాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 తటస్థం. నెక్స్ట్ క్వశ్చన్, HCl యొక్క సాధారణ నామం? HClని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది? ఏ సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒకదానితో ఒకటి చర్య జరిపి తటస్థీకరణం చెందుతాయి. బి ఈ ప్రక్రియలో ఏర్పడే అంతిమ పదార్థం లవణం, నీరు. సి HCl + NaOH gives rise to NaCl + H2O. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. సోడియం హైడ్రాక్సైడ్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు NaCl సోడియం క్లోరైడ్ మరియు నీటిని ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరికాదు? ఏ సూచిక అనేది ఆమ్లం మరియు క్షారంతో కలిసి ఉంటాయి. బి ఏ పదార్థం ఆమ్లం, ఏ పదార్థం క్షారమా అని పరీక్షించడానికి ఉపయోగపడే పదార్థాలను క్షారాలు అంటారు. సి ఆమ్లాలు క్షారాలకు సూచికలు, రంగులనిస్తాయి. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది ఏ మరియు బి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ పదార్థం ఆమ్లమా, ఏ పదార్థం క్షారమా అని పరీక్షించడానికి ఉపయోగపడే పదార్థాలను సూచికలు అని అంటారు. ఆమ్లాలు మరియు క్షారాలకు సూచికలు అనేవి రంగులనిస్తాయి. అది ఏ విధంగా అంటే, ఆమ్ల ద్రావణం లేదా క్షార ద్రావణంలోకి ఈ సూచికలను వేసినప్పుడు అందులో రంగు మార్పులు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరైనది? ఏ పంట పొలాలకు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుట వలన నేల గుల్లబారి పంటలు బాగా పండుతాయి. బి నేల చాలా ఆమ్లయుతంగా ఉన్న లేదా క్షారయుతంగా ఉన్న మొక్కలు బాగా పెరుగుతాయి. సి నేల ఆమ్లయుతంగా ఉంటే కాల్షియం ఆక్సైడ్ వంటివి చికిత్సగా వాడుతారు. ఫ్రెండ్స్, ఇందులో సరైనది సి మాత్రమే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నేల ఆమ్లయుతంగా ఉంటే మనం దానికి కలపవలసినది క్షారము. సో కాల్షియం ఆక్సైడ్ అనేది క్షారం కాబట్టి వీటిని చికిత్సగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ పంట పొలాలకు రసాయనిక ఎరువులు కాదు, సహజ లేదా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుట వలన నేల అనేది గుల్లబారి పంటలు బాగా పండుతాయి. నేల అనేది ఆమ్లయుతంగా ఉండకూడదు, అలాగని క్షారయుతంగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. ఏ అసిడిటీతో బాధపడుతున్నప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్లను ఉపయోగించాలి. బి చీమ కుట్టినప్పుడు చర్మం పైన కాలమైన్ ద్రావణాన్ని పూస్తారు. సి
కాలమైన్ అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటిది సి మాత్రమే. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. చీమ కుట్టినప్పుడు చర్మం పైన కాలమైన్ అనే ద్రావణాన్ని పూస్తారు. కాలమైన్ అంటే జింక్ కార్బోనేట్. జింక్ కార్బోనేట్నే కాలమైన్ అని పిలుస్తారు. ఈ జింక్ కార్బోనేట్ లేదా కాలమైన్ అనేది ఆమ్ల స్వభావం కాదు, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనకు చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అయితే విడుదలవుతుంది. సో మనకి విడుదలయ్యేది యాసిడ్ కాబట్టి మనం యూజ్ చేయాల్సింది బేస్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనది ఏది? ఏ, ఒక సూచిక ఆమ్లంతో రంగు మార్పును ఇస్తే అది క్షారంతో మార్పుని ఇవ్వదు. బి, ఒక సూచిక క్షారంతో రంగు మార్పుని ఇస్తే అది ఆమ్లంతో రంగు మార్పు ఇవ్వదు. సి, ఆమ్లం మరియు క్షారంతో రంగు మార్పు సూచిక రకంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. బ్యాటరీలలో ఉండేటువంటిది సల్ఫ్యూరిక్ యాసిడ్. సబ్బులు అనేవి సోడియం హైడ్రాక్సైడ్తో తయారవుతాయి. అసిటిక్ ఆమ్లము పదార్థాల నిల్వకు ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లం అనేది రుచికి పుల్లగా ఉంటుంది. క్షారం అనేది చేదుగా ఉంటుంది. ఆమ్ల వర్షాలు అనేవి వాయు కాలుష్యానికి కారణమవుతాయి. లిట్మస్ అనేది సూచిక. సిట్రిక్ ఆమ్లము నిమ్మకాయ. నిమ్మకాయలో ఉండేటువంటిదే సిట్రిక్ ఆమ్లం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. లాక్టిక్ ఆమ్లం పెరుగులో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర. ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి. టార్టారిక్ ఆమ్లం చింతపండు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కాల్షియం హైడ్రాక్సైడ్ గుడ్డు పెంకు. అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్లో ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ సబ్బు తయారీ. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉపయోగిస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒక పదార్థం యొక్క రంగు, ఆకారం, పరిమాణం, స్థితి వీటన్నింటినీ మనం భౌతిక లక్షణాలు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, Mg+O2 gives rise to. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 MgO. నెక్స్ట్ క్వశ్చన్, వంట సోడా రసాయనిక నామం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 NaHCO3. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్లోని సమీప ఇనుప స్తంభం ఎత్తు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 7 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలతో ఏర్పడే రసాయనిక మార్పును డాష్ చర్య అని అంటాము. ఆన్సర్ ఆప్షన్ 3 రసాయనిక చర్య. రసాయనిక చర్యలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ అనేది డాష్ చర్య. ఆన్సర్ ఆప్షన్ 3 రసాయనిక చర్య. కిరణజన్య సంయోగక్రియలో కార్బోహైడ్రేట్స్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రసాయనిక చర్య అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఏ, తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు అవసరం. బి, ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేస్తే ఈ ప్రక్రియను గాల్వనీకరణం అంటారు. ఫ్రెండ్స్, ఇందులో 2 సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. గాలిలో ఆక్సిజను నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తుప్పు అనేది తొందరగా పడుతుంది. ఈ తుప్పు నివారణకే ఇనుము మీద జింకు పొరను నిక్షిప్తం చేస్తారు. ఈ ప్రక్రియని
గాల్వనీకరణం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ. స్టెయిన్లెస్ స్టీలును ఇనుము కార్బన్తో మరియు క్రోమియం, నికెల్, మ్యాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. బి. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను భౌతిక మార్పులు అంటారు. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది బి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను రసాయనిక మార్పులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఏ. కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. బి. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మరియు బి రెండు సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ CaCO3 అనేది ఏర్పడుతుంది. ఈ కాల్షియం కార్బోనేట్ వలన సున్నపు నీరు అనేది పాల వలె తెల్లగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. ఏ. కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక రసాయనిక చర్య. బి. పదార్థం యొక్క భౌతిక మార్పు సాధారణంగా యథాస్థితికి రాదు. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది బి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. పదార్థం యొక్క భౌతిక మార్పు సాధారణంగా యథాస్థితికి అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఏ. మెగ్నీషియం రిబ్బన్ను మండించుట అనేది రసాయనిక చర్య. బి. బాణసంచా పేలడం మొదలైనవన్నీ కూడా రసాయనిక చర్యలే. ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా సరైనవే. బాణసంచా పేలడం, మెగ్నీషియం రిబ్బన్ను మండించడం అనేవి రసాయనిక చర్యలు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. ఏ. అతినీలలోహిత వికిరణాలు మనల్ని ఓజోన్ పొర నుంచి రక్షిస్తాయి. బి. ఓజోన్ పొర విచ్ఛిన్నం కావడం భౌతిక చర్యగా పరిగణించవచ్చు. సి. ఓజోన్ రేడియేషన్కు వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో సరికానివి ఏ మరియు బి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓజోన్ పొరనే మనల్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది. ఫ్రెండ్స్, ఏబిసి మూడు కూడా సరైనవే. సో ఆప్షన్ 4 అనేది ఆన్సరు. Fe+O2 + H2O gives rise to Fe2O3. Fe2O3 అనేది ఫెర్రస్ ఆక్సైడ్. ఫెర్రస్ ఆక్సైడ్ అంటే తుప్పు అని అర్థం. ఇనుము మీద పట్టేటువంటి తుప్పు అనేది ఫెర్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఏ. బొగ్గును మండించడం రసాయనిక చర్య. బి. మైనం కరిగించడం భౌతిక చర్య. సి. ఆహారం జీర్ణమగుట రసాయనిక చర్య. ఫ్రెండ్స్, ఏబిసి మూడు సరైనవే. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ. చెక్క దుంగలు ముక్కలుగా కొట్టడం రసాయనిక చర్య. బి. ఆకులను ఎరుపు రంగులోకి మారడం భౌతిక చర్య. సి. ఇనుము మరియు తుప్పు ఒకే పదార్థాలు కావు. ఫ్రెండ్స్, ఇందులో సరికానివి ఏ మరియు బి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. చెక్క దుంగలు ముక్కలుగా కొట్టడం అనేది భౌతిక చర్య. ఆకులు ఎరుపు రంగులోకి మారడం రసాయనిక చర్య. ఇనుము మరియు తుప్పు అనేవి ఒకే పదార్థాలు కావు. తుప్పు అనేది ఫెర్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఏ. ఇనుము తుప్పు పట్టకుండా ఉండుటకు రంగులు వేయాలి. బి. ఇనుము తుప్పు పట్టడం అనేది ఎడారి ప్రాంతం కంటే నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సి. కుతుబ్ మినార్ సమీపంలో గల ఇనుప స్తంభం 1600లోనే నిర్మించబడిన ఆకృతి పురాతనమైనది. ఫ్రెండ్స్, ఇందులో సరైనవి ఏ మరియు సిలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఉక్కు లేదా ఫెర్రస్ ఇనుము మరియు కార్బన్ దీనితో తయారవుతుంది. ఇనుము క్రోమియం కార్బన్తో తయారయ్యేది స్టెయిన్లెస్ స్టీలు. రాగి మరియు తగరంతో తయారయ్యేది కంచు. నెక్స్ట్ రాగి జింక్తో తయారయ్యేది ఇత్తడి. ఇనుము తుప్పు పట్టడాన్ని రస్టింగ్ అంటాము. సో దీనికి ఆన్సర్
ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం ఆక్సైడ్ MgO, నీరు H2O, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా CO2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సున్నపు రాయి, కాల్షియం హైడ్రాక్సైడ్ని సున్నపు రాయి అని అంటాము. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా CaCO3, కార్బన్ మోనాక్సైడ్ CO, ఓజోన్ O3. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆహారం జీర్ణం కావడం అనేది రసాయనిక చర్య, మైనం కరిగించడం భౌతిక చర్య, ఉప్పు అనేది స్ఫటికీకరణ, ఇనుము తుప్పు పట్టడం రస్టింగ్. దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.